బ్యాచిలర్గా ఉన్నప్పుడు మీరు సంపాదించే డబ్బు ఎదగడానికి ఉపయోగపడుతుంది. కానీ పెళ్ళైన తర్వాత అదే డబ్బు మీ ఫ్యామిలీకి స్టెబిలిటీని ఇస్తుంది. పిల్లలైన తర్వాత ఆ డబ్బు మీ ఫ్యామిలీకి ప్రొటెక్షన్ అందిస్తుంది. ఇవి ప్రతి వ్యక్తి లైఫ్లో ఉండే స్టేజెస్. ఒకే మనీ ప్లాన్ని అన్ని స్టేజెస్లో వాడతారు. అందుకే వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత హైగా ఉన్నా కూడా ఒకే ఒక్క మెడికల్ ఎమర్జెన్సీ మొత్తం ఫ్యామిలీని ఆర్థిక కష్టాల్లోకి నెట్టేస్తుంది. అందుకే ఈ వీడియోలో మనం వేరే లైఫ్ స్టేజెస్కి వేరే మనీ ప్లాన్, మనీ స్ట్రాటజీ ఎలా ప్లాన్ చేసుకోవాలి, డిటో లాంటి టూల్ వాడుకుని వేరే స్టేజ్కి వెళ్ళినప్పుడు ఆ మనీ ప్లాన్ ట్రాన్సిషన్ ఎలా చేసుకోవాలి, దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. మీరు బ్యాచిలర్గా ఉన్నప్పుడు అన్ని బాగానే ఉన్న ఫినాన్షియల్ ప్లాను పెళ్ళవ్వగానే ఎందుకు దెబ్బతింటుంది? ఈ ప్లాన్ అని చూసుకున్నట్లయితే ఆ బ్యాచిలర్ వ్యక్తికి ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ ఉంటే దాన్ని హ్యాపీగా క్లియర్ చేసుకోవచ్చు. కానీ పెళ్ళైన తర్వాత ఇద్దరు అవుతారు. ఇద్దరికి వేరే సెపరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉందనుకుందాం. 5 లక్షల రూపాయల కవరేజ్ కూడా ఉందనుకుందాం. ఇప్పుడు అట్ ఎ టైం మెడికల్ ఎమర్జెన్సీ ఇద్దరికీ అయినట్లయితే ఖర్చు ఎంత అవుతుంది? జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక ప్రైవేట్ హాస్పిటల్ అని ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నార్మల్ హాస్పిటల్ స్టే అండి ఇద్దరికి 1 లక్ష నుండి 1.5 లక్షలు అవుతాయి. ఐసీయూ ఛార్జెస్ ప్రతి రోజుకి 15,000 నుండి 30,000 రూపాయల వరకు ఉంది. ఒక సర్జరీ అని మనం చూసినట్లయితే 3 లక్షల నుండి 5 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. సో ఇద్దరే ఉన్న ఒక ఫ్యామిలీలో ఏదైనా ఒక సంవత్సరం హెల్త్ ఎమర్జెన్సీ ఇద్దరికి వచ్చిందనుకోండి, 6 నుండి 8 లక్షల రూపాయల వరకు ఖర్చు అయిపోతుంది. అరే, ఇద్దరికి సెపరేట్ పాలసీ ఉంది కదా, అయినా ప్రాబ్లం ఏంటి? ప్లాన్ సరిగ్గా లేదా? లేదండి, రిస్క్ డబుల్ అయ్యింది. మీరు ప్లాన్ చేసుకున్నది ఒక వ్యక్తి రిస్క్ గురించి. ఇక్కడ ఇద్దరికి అట్ ఎ టైం రిస్క్ వస్తే ఎలా మేనేజ్ చేస్తారు? దానికి ప్లాన్ చేశారా? అదే క్వశ్చన్. ఈ ఎగ్జాంపుల్లో 10 లక్షల కవరేజ్ ఉంది, 8 లక్షల వరకు ఖర్చు అయ్యింది. ప్రాబ్లం ఏంటి అనుకోవచ్చు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే హెల్త్ ఎమర్జెన్సీ రావచ్చని ఎలా మనం నమ్మగలుగుతాము? ఇంకేదైనా ఎమర్జెన్సీ వస్తే కవరేజ్ ఉండదు కదా, ప్రాబ్లం అవుతుంది కదా. దాని గురించి సఫిషియంట్ కవరేజ్ ఉండాలి అనేది పాయింట్. పెళ్ళైన తర్వాత పిల్లల గురించి ప్లాన్ చేస్తున్నారు అనుకోండి, మెటర్నిటీ వెయిటింగ్ పీరియడ్ అనేది ఒక ట్రాప్ లా అనిపిస్తుంది. ఎన్నో కపుల్స్ చాలా లేట్గా దీని గురించి తెలుసుకుంటారు. ఎందుకంటే మెటర్నిటీ వెయిటింగ్ పీరియడ్ అనేది కొన్నిసార్లు 2 సంవత్సరాల నుండి 4 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్తో వస్తుంది. సో మీరు బేబీ ప్లాన్ చేసుకున్న తర్వాత ఇన్సూరెన్స్ లేదే అనుకున్నట్లయితే చాలా ప్రాబ్లంలో ఇరుక్కుంటారు. ఎందుకు? ఈ మెటర్నిటీ కాస్ట్ ఒక ప్రైవేట్ హాస్పిటల్ అనుకున్నట్లయితే ఎంత ఉంటుంది? ఇప్పుడు చూద్దాం. నార్మల్ డెలివరీ అండి 80,000 నుండి 1.5 లక్ష రూపాయల వరకు అవుతుంది. అలానే సి సెక్షన్ అనుకున్నట్లయితే 1.5 లక్ష నుండి 3 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అలానే డెలివరీ టైంలో ఏదైనా కాంప్లికేషన్స్ వస్తే ఎన్ఐసియు బెనిఫిట్ మీరు పొందాలంటే ప్రతి రోజుకి 10,000 నుండి 20,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. మీరు గనక బేబీ ప్లాన్ చేసుకున్న తర్వాత ఇన్సూరెన్స్ కొనుగోలు చేసినట్లయితే మీ పాకెట్ నుంచి 2 లక్షల నుండి 5 లక్షల రూపాయల వరకు ఖర్చు పెడతారు. అందుకే స్మార్ట్ కపుల్ బేబీ ప్లాన్ చేసే ముందే ఇన్సూరెన్స్ కొనుగోలు చేస్తారు. ఇది భయంతో కాదు, లేట్ అయితే ఎక్కువగా నష్టపోతామని స్మార్ట్గా ప్లాన్ చేసుకుంటారు. ఇలాంటప్పుడే డిటో చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు కూడా అర్థమైంది, ఏదో ర్యాండమ్గా ఒక పాలసీ కొంటే లాభం లేదు అనేసి. దాని గురించే మీరు ప్రాపర్ లైఫ్ స్టేజ్కి ప్రాపర్ కవరేజ్ని మీకు సూట్ అయ్యేలా కొనుగోలు చేయాలి. అందుకే డిటో మీకు 3 కీలకమైన విషయాలను సూచిస్తుంది. అదేంటంటే మీ స్టేజ్కి తగ్గట్టుగా ఎంత హెల్త్ కవరేజ్ కావాలి అని క్యాల్కులేట్ చేసుకోవచ్చు, ఎన్ని సంవత్సరాలకు కావాలి, మీ ఇన్కమ్ ఎంత, అలానే మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఫ్యూచర్ గోల్స్ ఏంటి, దీనికి తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తారు. అందుకే వాళ్ళు హెల్త్ పాలసీస్ని కంపేర్ చేయడానికి హెల్ప్ చేస్తారు. జస్ట్ ప్రీమియం చూసుకుని కాదు, క్లెయిమ్ సెటిల్మెంట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండొచ్చు, అలానే ఆ పాలసీలో ఉండే కండిషన్స్ ఏంటి, మీ స్టేజ్కి తగ్గట్టుగా ఎలాంటి రైడర్స్ని తీసుకున్నట్లయితే ఎక్కువ లాభం మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇలా డీటెయిల్డ్గా మీరు ప్లాన్ చేయవచ్చు. వీటన్నిటిని మీకు చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు సింపుల్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ మీరు ఇలాంటిదే కొనుగోలు చేయాలి అని ఎప్పుడూ పుష్ చెయ్యరు. ఏదో ఒకటి ప్రామిస్ చేసేసి ఇంకేదో మీరు కొనుగోలు చేయడానికి పుష్ చేయడము, అప్సెల్లింగ్ చేయడం, అంటే ఇది చాలా బాగుంటుంది అనడము, దీనికన్నా బెస్ట్ పాలసీ లేదనడము, ఇలాంటి నాన్సెన్స్ ఎప్పుడూ ఉండదు. గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడైనా ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నా, ఏదైనా డౌట్స్ ఉన్నా డిటోతో ఫ్రీ కాల్ మీరు బుక్ చేసుకోవచ్చు. వాళ్ళు మీకు A to Z క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి చెక్ చేసుకోండి. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. నెక్స్ట్, పిల్లలు పుట్టాక అసలైన సర్ప్రైజ్ ఎదురవుతుందండి. ఎందుకంటే
పిల్లలు పుట్టిన డే 1 నుంచే ఆటోమేటిక్గా మెడికల్ కవరేజ్ అన్నది దొరకదు. ఎక్కువ శాతం ప్లాన్స్లు ఇచ్చే కవరేజ్ ఏంటంటే పిల్లలు పుట్టిన తర్వాత టెంపరరీ మెడికల్ కవర్, అది కూడా లిమిటెడ్ మెడికల్ కవర్ ఇనీషియల్ 60 డేస్ నుండి 90 డేస్ వరకు అందిస్తారు. ఇంకో ఆప్షన్ ఏంటంటే పిల్లలు పుట్టాక ఆ ఇన్సూరెన్స్ కవరేజ్ కింద వాళ్ళని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అప్పుడే పుట్టిన పిల్లలకి చాలా ఇంపార్టెంట్గా కావాల్సిన మెడికల్ కవరేజ్ అన్నది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒక న్యూ బార్న్ బేబీకి మెడికల్ ఛాలెంజ్ వచ్చిందండి, NICUలో పెట్టాలి. వారం క్రితం అంటే 7 డేస్ NICU ట్రీట్మెంట్ కావాలంటే ప్రతి రోజుకి 15,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. 7 డేస్కి ₹1,00,000 మీ పాకెట్ నుంచి మీరు పే చేయాలి. అందుకేనండి లైఫ్ స్టేజ్కి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు బ్యాచిలర్గా ఉన్నప్పుడు తీసుకున్న కవరేజు మ్యారేజ్ అయినప్పుడు సరిపోదు. మ్యారీడ్గా ఉన్నప్పుడు తీసుకున్న కవరేజు పిల్లలయ్యాక యూజ్ అవ్వకపోవచ్చు. దాని గురించే వేరే వేరే స్టేజ్కి ప్రాపర్గా మనం ప్లాన్ చేయాలి. పిల్లలన్నాక క్లెయిమ్ రిలేటెడ్ రిస్క్ అన్నది విపరీతంగా పెరిగిపోతుంది. ఎందుకంటే మీరు సింగిల్గా ఉన్నప్పుడు ఎన్నో సంవత్సరాలకు ఒకసారి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి క్లెయిమ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఒక బేబీ ఉంది ఇంట్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఫీవరు, ఏదో ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది, టెస్టులు చేయించాలి, హాస్పిటల్ విజిట్కి వెళ్ళాలి, అడ్మిట్ చేయాలి. ఇలా మీరు ప్లాన్ చేసుకున్నా కూడా క్లెయిమ్స్ అన్నది సర్వసాధారణంగా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్యామిలీకి 10 లక్షల రూపాయల హెల్త్ కవరేజ్ ఉందనుకోండి. ఒక బేబీ 2 లక్షల రూపాయల హెల్త్ కవరేజ్ని పొందినట్లయితే ఇంకొక పేరెంట్కి ఒక 3 లక్షల రూపాయల వరకు కవరేజ్ అన్నది క్లెయిమ్ చేశారు అనుకున్నట్లయితే మొత్తం ఫ్యామిలీకి ఉన్న 10 లక్షల కవరేజ్లో 5 లక్షల కవరేజ్ ఆల్రెడీ క్లెయిమ్ అయినట్టు. ఇదేంటిది ఇలా అయిపోయింది? ఏదైనా వేరే ఎమర్జెన్సీ అయితే మొత్తం ఫ్యామిలీని ఎలా ప్రొటెక్ట్ చేయాలి? దాని గురించేనండి మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఫ్యామిలీ ఫ్లోటర్ తీసుకోవాలా, ఇండివిజువల్ పాలసీ తీసుకోవాలా? ఏది ఎప్పుడు ఎక్కువ లాభం ఇస్తుంది? చూడండి, ఫ్యామిలీ ఫ్లోటర్ ఎలాంటి వాళ్ళకి యూస్ఫుల్ అంటే యంగ్ ఫ్యామిలీ, ఇప్పుడిప్పుడే పెళ్ళయ్యారు, అలాంటప్పుడు ఫ్యామిలీ ఫ్లోటర్ ఓకే. అలానే క్లెయిమ్ ఫ్రీక్వెన్సీ అంతగా లేదు, ఎక్కువగా హాస్పిటలైజ్ అవ్వట్లేదు, ఎక్కువ క్లెయిమ్ వాళ్ళు తీసుకోవట్లేదు, అలాంటప్పుడు మీకు ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్ప్ అవుతుంది. అలానే స్మాలర్ ఎక్స్పెన్సెస్ ఉన్నప్పుడు, ఏదో సర్జరీ లేదు, జస్ట్ జనరల్ చెకప్, ప్రివెంటివ్ హెల్త్ చెకప్ ఇలాంటివి ఉన్నాయి, రెగ్యులర్ హెల్త్ గురించి అడ్మిట్ అయ్యారు, అలాంటప్పుడు ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ మొత్తం ఫ్యామిలీకి కలిపి ఒక్క హెల్త్ కవరేజ్ ఉంది. ఒకవేళ ఎవరికైనా పెద్ద జబ్బు వచ్చిందనుకోండి, ఏదో పెద్ద క్లెయిమ్ చేయాలనుకోండి, మొత్తం కవరేజ్ అనేది ఖాళీ అవుతుంది. అందుకే స్మార్ట్ ఫ్యామిలీలు ఎలా ప్లాన్ చేస్తాయో తెలుసా? జనరల్ నీడ్ గురించి ఒక ఫ్లోటర్ పాలసీ ఉంటుంది, మొత్తం ఫ్యామిలీకి ఒక ఫ్లోటర్ పాలసీ ఉంటుంది. ఎవరైనా ఏజ్ అయిన వాళ్ళు ఉంటే, రిస్కీ కేటగిరీలో ఉంటే వాళ్ళకి ఇండివిజువల్ పాలసీ కూడా వాళ్ళు తీసుకుంటారు. ఫ్యామిలీ ఫ్లోటర్ కూడా ఉంటుంది, ఇండివిజువల్ పాలసీ కూడా ఉంటుంది. సో ఇలాంటప్పుడు ఏదైనా మేజర్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఆ ఇండివిజువల్ పాలసీ ద్వారా కవరేజ్ లభిస్తుంది. సో వేరే ఫ్యామిలీ మెంబర్స్కి ఉన్న కవరేజ్కి అస్సలు ప్రాబ్లం అవ్వదు. సరే, ఇప్పుడు నేను రైట్ టైంకి వేరే వేరే స్టేజెస్కి వెళ్ళినప్పుడు నా పాలసీ అప్గ్రేడ్ అవ్వలేదనుకోండి, ఏం ప్రాబ్లం అవుతుంది? లేదండి, నేను చాలా చక్కగా ప్లాన్ చేశాను, ఎన్నో సంవత్సరాల నుండి ప్రీమియం కడుతూ వచ్చేసాను అనుకున్నట్లయితే అది రాంగ్. మీరు టైంకి అప్గ్రేడ్ చేసుకోకపోతే ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది? బ్యాచిలర్గా ఉన్నారు, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు కవరేజ్ సరిపోదు. పెళ్ళయింది కానీ కొన్ని ఎక్స్పెన్సెస్ కవర్ అవ్వవు. పిల్లలు పుట్టారు, వాళ్ళ ఎక్స్పెన్సెస్ గురించి మీ దగ్గర ఉన్న పాలసీ వర్క్ అవ్వదు. మీరు ఫ్యామిలీ ఫ్లోటర్ సరిపోతుంది అనుకున్నారు, ఏదో పెద్ద జబ్బు వచ్చింది, మొత్తం కవరేజ్ సింగిల్ షాట్కి ఖాళీ అయిపోయింది. వేరే ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైనా ప్రాబ్లం అయితే మీ ఎమర్జెన్సీ ఫండ్ నుంచి మీరు పే చేయాలి. కష్టపడి కూడబెట్టిన డబ్బంతా ఖాళీ అవుతుంది. ఎందుకు ఇలా అయింది? మీరు ఇర్రెస్పాన్సిబుల్ కాబట్టి అలా అయిందా? నో. మీ లైఫ్ స్టేజ్ ఎంత ఫాస్ట్గా చేంజ్ అయ్యిందో మీ ప్లానింగ్ అన్నది అంత ఫాస్ట్గా చేంజ్ అవ్వలేదు. దానికే రైట్ టైంకి అప్గ్రేడేషన్ చాలా ఇంపార్టెంట్. సో లైఫ్ స్టేజ్కి తగ్గట్టుగా ప్లాన్ చేయడం అంటే ఎక్కువ కవరేజు, ఎక్కువ రిస్కులు, సో ఎక్స్పెన్సివ్ కూడా అవుతుంది కదా అని మీరు అడగొచ్చు. చూడండి, మీ దగ్గర 8,000 రూపీస్ వర్త్ ఒక స్కీమ్ ఉంది, ఆ పాలసీని ఎప్పటి నుంచో కడుతున్నారు. మీ లైఫ్ స్టేజ్ చేంజ్ అయ్యింది, మీరు పాలసీ అప్గ్రేడేషన్ చేసుకోలేదు. లైఫ్ స్టేజ్కి తగ్గట్టుగా మీరు కవరేజ్ తీసుకోవాలంటే 12,000 కట్టాల్సి వస్తుంది. ఎందుకు? ఆల్రెడీ పాతది ఉంది కదా అని మీరు వదిలేశారు. ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే పాత పాలసీ మిమ్మల్ని కవర్ చేస్తుందా? ఎక్స్పెన్సివ్ అయినా సరే ఆ 12,000 పాలసీ మీ లైఫ్ స్టేజ్కి తగ్గట్టుగా మీ ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఇస్తుందా? అందుకేనండి స్మార్ట్గా ప్లాన్ చేసేటోళ్ళు ఎప్పుడు కూడా చీప్ ప్రోడక్ట్, ఏదో ఒకటి ఇన్సూరెన్స్ ఉంటే చాలు అని కొనుగోలు చేయరు. లైఫ్ స్టేజ్కి తగ్గట్టుగా రైట్ సర్వీస్ దొరకాలి, దానికి ఎంత డబ్బైనా ఓకే, అది నెససరీ అని ప్లాన్ చేసుకుంటారు. సింగిల్ లైఫ్కి గ్రోత్ అవసరం,
మ్యారేజ్ అయిన తర్వాత స్టెబిలిటీ అవసరం. పిల్లలు, ఫ్యామిలీ లైఫ్ అనుకుంటే ప్రొటెక్షన్ అవసరం. మీ లైఫ్ స్టేజ్ అన్నది ఎలా అప్గ్రేడ్ అవుతుందో అలానే మీ మనీ ప్లాన్ అన్నది కూడా, ఫినాన్షియల్ ప్లాన్ అన్నది కూడా అప్గ్రేడ్ అవ్వాలి. అందుకే మీ లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా, ఎలాంటి ప్రెషర్ లేకుండా, సేల్స్ కాల్ టెన్షన్ లేకుండా మీ ఫ్యామిలీకి సూట్ అయ్యే ప్లాన్స్ని అందించడంలో సహాయం చేయడానికే డిట్టోని బిల్డ్ చేశారు. మీ సిచ్యువేషన్కి, మీ లైఫ్ స్టేజ్కి తగ్గట్టుగా క్లియర్ గైడెన్స్ని మీరు ఎక్కడున్నారో అక్కడి నుంచే ఇప్పుడే పొందొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. Boss Wala. Be the boss.